హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే కాలీఫ్లవర్తో ఆవిరి ఫ్రై తయారు చేసుకోవడం అనమాట. ఆవిరి ఫ్రై ఎలా చేసుకోవాలో ఏమిటో మనమైతే ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది టేస్ట్లో అయితే సూపర్ ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇది ఒకసారి రెండుసార్లు చేశాను నేను. మా ఇంట్లో మా బాబు అయితే చాలా ఇష్టపడి తిన్నాడు. టేస్ట్లో ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం ఉండదు. అది ఆయిల్ తక్కువ, చాలా తక్కువ ఆయిల్తో సూపర్ టేస్ట్గా చేసుకునే కర్రీ అనమాట. ఓకే, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం కాలీఫ్లవర్తో ఎన్నో రెసిపీస్ అయితే చేసుకున్నాం కదా. అయితే ఈ టైప్లో ఒకసారి కానీ ట్రై చేశారు అంటే మరి ఇంకా వేరేగా చేయాలని అంటే అనిపించదు. అంత టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక దానికోసం ముందు మనం చేయాల్సింది ఏమీ లేదు. ముందు మొత్తం కాలీఫ్లవర్ మొత్తం చూసారా ఒలుచుకొని రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడైతే దానికోసం ఇలా చిల్లులు గిన్నె తీసుకుని ముందు ఇప్పుడు ఇగోండి ఇలా ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో వాటర్ కాస్త వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మొత్తం ఈ కాలీఫ్లవర్ అంతా వేసేద్దాం. ఇదిగోండి కాలీఫ్లవర్ మొత్తాన్ని ఇందులో వేస్తాం కదా. ఇప్పుడు తీసుకొచ్చి ఇందులో ఇలా దించేద్దాం. దించేసి మూత పెట్టి ఇదిలాగా ఆవిరి మీద కాసేపు ఉడకనిద్దాం. అది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరిలో అలా ఉడికితే ఓ 15 మినిట్స్ కానీ ఇలా ఆవిరి మీద ఉడికింది అంటే మనకి మొత్తం అంతా మగ్గిపోతుంది కదా. అప్పుడు తక్కువ ఆయిల్తో బాగా టేస్టీగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ముందు మూత పెట్టేద్దాం. దీని మీద మూత పెట్టుకుంటాం కానీ ఆవిరి మీద ఉడకనిద్దాం. ఇంకా ఇది మొత్తం బాయిల్ అయిపోయింది. ఆపేసాను కదా. చూడండి గంటలా మొత్తం బయటికి తీసేద్దాం ఒకసారి. చూడండి వాటర్ ఎలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ వాటర్ ఉంపేసి మనం మళ్ళీ ఇదే కళాయి కడిగేసి ఇందులో కాస్త ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. దానికోసం ఇవ్వండి ఒక కప్పుతో ఆనియన్స్, ఒక కప్పుతో టమాటాస్ అయితే కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. టమాటాస్ ఎందుకంటే టేస్ట్ సూపర్ వస్తుంది. ఫ్రైలో టమాటా అనేది మంచి టేస్ట్ ఇస్తుంది. సో అందుకని చెప్పి ఈ రెండు ఇలా కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ముందైతే కడాయి కాస్త వేడెక్కింది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి తక్కువ ఆయిల్తో మంచి టేస్టీ ఫ్రై అనమాట. మనకి మామూలుగా కాలీఫ్లవర్ కానీ పొటాటో కానీ ఇవేవైనా ఫ్రై చేయాలంటే కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ముందు ఆనియన్స్ వేసేదా. కానీ దీనికి చాలా తక్కువ ఆయిల్ అయితే పడుతుంది అనమాట. చూడండి మామూలు రెగ్యులర్గా మనం ముద్దకూరలు వండేటప్పుడు ఎలా అయితే గ్రేవీ కర్రీస్కి మనం ఎంత ఆయిల్ వేస్తాం అంత ఆయిల్ వేసే చేస్తున్నాం అనమాట. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే యాడ్ చేసేద్దాం. ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక టమాటా వేద్దాం. ఇప్పుడు ఇంకా ఓ చిటికెడు పసుపు, అలానే పేస్ట్ తగ్గ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దాం. ఒక స్పూన్ వేసాను. దీనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప ఎటువంటి మసాలాలు కూడా వాడమన్నమాట. ఎందుకంటే మనకి న్యాచురల్గా వచ్చే టేస్ట్కే ఇది టేస్ట్ సూపర్ వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పి మరి ఇంకా మనం వేరే అయితే ఏమీ దీనిలో మసాలాలు ఏది యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఇంకా టమాటాస్ వేసేద్దాం. టమాటా కూడా పూర్తిగా దగ్గరగా అయిపోవాలి, ఫ్రై అయిపోవాలి. అందులోంచి ఆయిల్ బయటకు వచ్చేసేంత వరకు అలా ఫ్రై అవ్వాలి. అందాక వేసి పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకా మీ స్పైసెస్ తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. మా స్పైసెస్ తగ్గట్టు నేను యాడ్ చేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసాక ఇంకా పూర్తిగా మంట మీడియం ఫ్లేమ్లోకి కానీ సిమ్లోకి కానీ మార్చేయాలి. ఇప్పుడు ఇంకా మొత్తం ఈ కాలీఫ్లవర్ అంతా వేసేద్దాం. పూర్తిగా 4 వైపులా బాగా కలుపుకొని ఇంకా మూత పెట్టేయడమే అనమాట. మూత పెట్టేస్తే అలా కాసేపు ఆవిరికి మళ్ళీ మగ్గుతుంది కదా. ఇంకా ఉప్పు కారం అన్నీ బాగా లోపలికి ముక్క లోపలికి పట్టుకొని టేస్ట్ అయితే సూపర్ వచ్చేస్తుంది. ఇంకా ఇలా కాసేపు ఫ్రై అవ్వనిద్దాం. ఎందుకంటే ఇంకా మొత్తం ఫ్రై అయితే పూర్తిగా ఫ్రై అయిపోయినట్టే. ఇంకా చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. ఇది టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా మనం ఇది ఓ బౌల్లోకి అయితే తీసేసి సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది సాంబార్ అన్నంతో కానీ రసంతో కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. లేదు మనం ఇలా రోటీలో వేసుకొని మళ్ళీ సమోసాలాగా ఇలా ఫ్రై చేసుకోవాలన్నా కూడా టేస్ట్ సూపర్ వస్తుంది ఇది. ఇంకా మనమైతే డిష్ అవుట్ చేసుకుందాం. దానికోసం ఇవ్వండి బౌల్ అయితే తెచ్చుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చేసేసి డిష్ అవుట్ చేసేద్దాం. కాలీఫ్లవర్లో ఎన్నో మంచి గుణాలు ఉంటాయి కదా. టేస్ట్ సూపర్ ఉంటుంది. అయితే అంతమందికి నచ్చకపోవచ్చు, అయినా నచ్చకపోయిన వాళ్ళకు కూడా నచ్చేటట్టు ఉంటుంది అన్నమాట ఈ టేస్ట్ అయితే ఇంకా చెప్పాలి అంటే ఇది ఆయిల్ పూర్తిగా మనం తక్కువ ఆయిల్తో ఫ్రై చేసాం కాబట్టి ఈ టేస్ట్తో పాటు హెల్త్ కూడా
మనం ఈ డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చు అనమాట. అంత బాగా చేసుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.